ధరణి పోర్టల్లో అర్ధరాత్రులు కూడా భూములు రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. భూ యజమానుల పేర్లు రాత్రికి రాత్రే మారిపోయాయన్నారు. భూభారతి చట్టంతో అక్రమాలకు చెక్ పెడతామన్నారు ఆయన. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ చట్టంపై మాట్లాడే ధైర్యం లేకే ప్రతిపక్ష నేత హరీష్ రావు సభలో సహనం కోల్పోయి ప్రవర్తించారన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. మధ్య అయితే మొత్తానికి భూ భారతికి సంబంధించినటువంటి కొత్త చట్టం శాసనసభ ఆమోదం తెలిపింది. అసలు ఈ చట్టం ఏంటి అన్ని వివరాలు డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చాలా గొడవల మధ్య మొత్తానికైతే శాసనసభ బిల్లుని ఆమోదం తెలిపింది. చట్టం కూడా అమలు కాబోతుంది. అసలు ఏంటి ఈ భూ భారతికి సంబంధించినటువంటి ఆ చట్టం ఏంటి? ఇది ఎప్పుడైతే ధరణి పోర్టల్ లాంచ్ అయిందో కేసీఆర్ గారు దాన్ని ఒక అద్భుతంగా వివరించారు. అదో సెవెంత్ వండర్ లాగా చెప్పుకున్నారు. కానీ దాంతో లక్షలాది మంది భూ హక్కుదారులకు ఇబ్బందులు జరిగినాయి. చాలామందికి వాళ్ళ భూమి వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఏమైనా చిన్న మ్యూటేషన్ చేసుకుందామన్నా, పొరపాట్లు సరిదిద్దుకుందామన్నా, లేకుంటే ఎక్స్టెంట్ ఏమైనా మార్చుకుందామన్నా కూడా వీలు కాకుండా మొత్తం కలెక్టర్ గారి అధీనంలో లాగిన్స్ పెట్టిరు. దానితోటి సామాన్య రైతులు కావచ్చు, గ్రామాల్లో ఉండేవాళ్ళు కావచ్చు అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకుండే. ఒకవేళ అప్రోచ్ అయినా దాని కాస్ట్ పెరిగిపోతుంది. మండలంలో తహసీల్దార్ గారి చేతిలో కానీ ఉండుంటే ఎవరైనా సరే మండలాఫీస్కి పోతుండే, అక్కడ వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటుండే. ఈ ధరణి రావడంతో ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగి ఆ భూమిలో ఏ కేటగిరీ భూములు అనేది తెలియకుండా ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీకి మార్పులు చెందినాయి. మరి ఈ మార్పులు ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, దీనివల్ల లాభం ఎవరికి జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ ధరణి చట్టం వల్ల, ఆ ధరణి వచ్చిన తర్వాత రైతులు కానీ భూ హక్కుదారులు కానీ నష్టపోతున్నారని తెలిసి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టినాం. మేము అధికారంలోకి వస్తే ఈ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాము, ఇంకా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా భూభారతిని తీసుకొస్తాము, కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినాం. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము చేసింది ఏంటి అంటే, ఏదైతే మాస్టర్ కీ ఉంటుందో ఆ టెరాసిస్ అనే సంస్థ ఉండే, అది విదేశీ మూలాలు ఉన్న కంపెనీ. అది మొదలు ఇండియాలో ఉంది, తర్వాత ఫిలిప్పీన్స్, అక్కడి నుంచి సింగపూర్ నుంచి కేమన్ ఐలాండ్స్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, ఇట్లా ట్యాక్స్ హేవెన్స్లో ఉండి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. మొదలు అక్కడి నుంచి డాటా ఆ కీ తీసుకొని ఎన్ఐసికి అప్పజెప్పినాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిష్ణాతులైన పర్సనల్ తోటి, నిష్ణాతులైన ఎంప్లాయీస్ తోటి ఉన్న సంస్థ ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. భారతదేశంలో ఏ పెద్ద కార్యక్రమాలు ప్రభుత్వమైనా ఎన్ఐసి ద్వారా జరుగుతుంది. వాళ్ళకి అప్పజెప్పినాం. ఇప్పుడు గతంలో జరిగిన లోటుపాట్లన్నింటినీ కవర్ చేసుకుంటూ ఈ భూమాత చట్టంలో, భూభారతి చట్టంలో ఖచ్చితంగా రైతులకు కానీ భూ హక్కుదారులకు కానీ మేలు జరిగే అంశాలను పెట్టినాం. గతంలో ఎవరైతే తప్పులు చేసినో అవన్నీ వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా దాంట్లో చేర్చినాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా అమెండ్మెంట్స్ ఉండి చట్ట సవరణలు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిస్తే అవి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలు ఏదైతే సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారో ధరణి వల్ల, దాన్ని తీసేసి కొత్త చట్టం తెస్తూ ఉన్నాం. వాళ్ళకు సులభతరంగా పనులు అయ్యేటట్టుగా ఒక మెకానిజం తయారు చేస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన అడిషనల్ వర్క్ ఫోర్స్ను కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా ఏమైనా సూచనలు ఎవరైనా ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే అక్రమార్కులు ఈ ధరణి చట్టం ద్వారా ప్రజలను మోసం చేసిండ్రో, ప్రభుత్వాన్ని మోసం చేసిండ్రో, అవన్నీ కూడా వెలికి తీసి వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయడం కూడా మా ప్రభుత్వ ఉద్దేశం. అధికారులు కానీ ఏమైనా వ్యక్తులు కానీ తప్పు చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా చెప్పిండ్రు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు. కాబట్టి ఇటువంటి వెలికి తీసే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా వారు చెప్పిండ్రు. చివరిగా ఇంత కీలకమైనటువంటి బిల్ కోసం మీరు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ప్రవర్తన తీరు కానివ్వండి, ఈ రేసింగ్ పైన, ఏదైతే ఫార్మల్ ఈ రేస్ పైన చర్చ జరపాలనడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ రేసింగ్ మీద చర్చ జరిగేది ఏముంది? ఇన్ని రోజులు ఎందుకు జరగలేదు? ఎప్పుడో జరిగేది ఉండే. ఇప్పుడు ఏసీబీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చినాక ఈరోజు అసెంబ్లీలో జరుగుతుందా అండి? కేసు కోర్టులలో ఉంది, అసెంబ్లీలో చర్చ జరపొచ్చా? వాళ్ళకి అన్నీ తెలుసు. భూభారతి చట్టం అసెంబ్లీలో ఉంటే అది మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేము చేసిన తప్పులకు మేమే సమాధానం ఎట్లా చెప్తామని చెప్పి ఎస్కేప్ అయినారు. అలాగే ఈరోజు కేటీఆర్ మీద ఏసీబీ కేసు రిజిస్టర్ చేసుకోవడం అనేది వాళ్ళు సహించలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఊహించలే.
అధికార మార్పిడి జరుగుతుంది, వచ్చిన ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంటుంది, వాళ్ళు చేసిన అక్రమాలను కానీ దౌర్జన్యాలను కానీ భూదందాలు కానీ ప్రజల ముందుకు తీసుకొస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా వారు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అక్రమాలను వెలికి తీయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఖచ్చితంగా వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, మిస్డీడ్స్ కావచ్చు, దందాలు కావచ్చు, అవన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొస్తాడు. స్పీకర్ పైన దాడి కానివ్వండి, పేపర్లు విసిరేయడం కానివ్వండి, అసెంబ్లీలో ఈరోజు ఉదయం నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన ఇదంతా ఎలా అర్థం పడుతుంది? ఏముందంటే ఇప్పుడు వాళ్ళు స్వార్థపరులు. అక్బరుద్దీన్ గారు చెప్పిండ్రు, కుటుంబం కోసం కుటుంబం చేత 10 సంవత్సరాలు పాలించిండ్రు, కుటుంబం కోసం ఆ పార్టీ ఉంది, కుటుంబ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఆ పార్టీ ఉంది, కుటుంబం కోసం మిగతా ఎమ్మెల్యేలతో పనిచేయించుకుంటారు అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళ చర్యలతో మనకు అర్థమవుతా ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ అనే పార్టీ ఈ గడ్డ మీద లేకుండా చేస్తారు. మొత్తానికైతే ఈరోజు బీఆర్ఎస్ ప్రవర్తన అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు అని అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో హేమ.